అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. హైదరాబాద్లో మరోసారి కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. ఈసారి రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్లో అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్లోని పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు కొన్ని కబ్జా గురైన సంగతి తెలిసింది. అయితే ఈ కబ్జాకు సంబంధించిన విషయం పైన హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాలతోనే ప్రస్తుతం ఈ యొక్క కట్టడాలని కూల్చివేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ తెలుపుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కట్టడాలు కూల్చివేస్తున్నారు ప్రస్తుతం అధికారులు. 4 ఎకరాల్లో అక్రమ కట్టడాలు వెలిసినట్టుగా తెలుస్తోంది. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా ఆ భూములని కబ్జా చేసినటువంటి విషయాలపైన గత కొంతకాలంగా చర్చ కొనసాగుతోంది. హైకోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం. హైకోర్టు ఆదేశాలతోనే ప్రస్తుతం భూములు కూల్చివేస్తున్న ఈ యొక్క కట్టడాలను కూల్చివేస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఆక్రమణకు గురైనటువంటి భూమి సుమారుగా 4 కోట్ల విలువ చేసేటువంటి విలువ ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కూల్చివేతలకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని షాప్స్ని, ఇతరత్ర కట్టడాల్ని కూల్చివేశారు. పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆలయ పరిధిలో ఉన్నటువంటి భూమి 4 ఎకరాల భూమిలో కొన్ని అక్రమ కట్టడాలు వెలిసాయి. మనం చూడొచ్చు బహుశా క్రికెట్ పిచ్ అయి ఉంటుంది. క్రికెట్ ఇండోర్ క్రికెట్ సంబంధించి ఆ పిచ్, ఆ స్టేడియం ఏర్పాటు చేశారు. మరోవైపుగా ఇంకొన్ని చోట్ల కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని షాప్స్ కూడా వెలిసాయి. 4 ఎకరాల పూర్తి ఈ స్థలం మొత్తం కూడా కబ్జాకు గురైపోయిన నేపథ్యంలో ఈరోజు తాజాగా అధికారులు ఉదయాన్నే వెళ్లి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా భూమి విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి ఈ రోజు కూల్చివేతల పైన దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. దేవాలయం అత్తాపూర్కి సంబంధించినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటల భూమి వీళ్ళు గతంలో అందరు కలిసి ఓఏ ఫైల్ చేశారు. ఓఏలో వాళ్ళకి వ్యతిరేకంగా ఆర్డర్ రాగానే మేము అంటే ఓఏ వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినందుకు వాళ్ళు ఏం చేసి సీఎం వేశారు హైకోర్టులో. 534 అదే సీఎం 594 ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ ఇవిక్షన్ ప్రాసెస్ మొదలు చేశాము. ఆల్రెడీ మార్నింగ్ 7-8 o'clock వెళ్ళి స్టార్ట్ చేసినాం. సో వాళ్ళ ఇప్పుడు ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి భూమిలో మళ్ళీ తొందరలోనే దీన్ని కమిషనర్ గారు పబ్లిక్ ఆక్షన్ పెట్టేసి లీజ్ ప్రపోజల్స్కి చేయడానికి కూడా ముందుకున్నారు. కాబట్టి ఇది హైకోర్టు చాలా బ్రహ్మాండమైన తీర్పిచ్చింది. ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా టెనెన్సీ యాక్ట్ అనేది లేదు. వీళ్ళు టెనెన్సీ యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అనుకుంటా కేసు తీసుకొచ్చి ఇన్ని రోజుల దాకా దీని మీద వాళ్ళు ఈ భూమిని ఎవరిని కూడా ఇచ్చేయకుండా ఎండోమెంట్స్లో రానియకుండా ఇచ్చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సీఎంఏలో దేవస్థానం భూమిని స్వాధీనం పరుచుకుంటున్నది. ఇలా మెయిన్ ముఖ్యంగా మీడియా పాత్ర కూడా చాలా ఉన్నది. అన్యాక్రాంతమవుతున్న ఈ యొక్క భూమిని చాలాసార్లు వీళ్ళు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా కూడా తెలపడంలో కూడా ఇది ఇలా స్వామివారు మీ అందరి ద్వారా మళ్ళీ వారి భూమిని వారు స్వాధీనం చేసుకోవడానికి హైకోర్టు నుండి ఉత్తర్వులు ఇచ్చినందుకు మేమందరం ధన్యవాదాలు చెప్తున్నాం. మా కమిషనర్ గారు ముఖ్యంగా నిన్న చర్చించి ఇమీడియట్గా వెళ్ళిపోండి, గో అండ్ టేక్ ద పొజిషన్ అని చెప్పేసి ఎస్ గివెన్ ద డైరెక్షన్స్. సో ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ 4 acres 26 గుంటాస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇట్ విల్ బికమ్స్ టు నాకు తెలిసినటువంటి దాని ప్రకారం ఒక 400 కోట్ల దాకా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్కి కాపీస్ ముట్టిన తర్వాత వాళ్ళకి చెప్పుకున్నారు, అంతా జరిగింది. కానీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు మేము రాము అన్న ఒక ధైర్యంతో వాళ్ళు ఈ రోజు దాకా కూడా అట్లనే స్టాండ్ బైలో ఉన్నారు. వన్స్ మేము వచ్చేసిన తర్వాత ఇప్పుడు దే ఆర్ ఫియరింగ్, అరే మాకు ఇదైపోయింది, మాకేమైనా టైం ఇవ్వండి అది అంటే. కోర్టు ఉన్నాక కూడా 3 months తర్వాత వచ్చినాం మేము. రెంటుకున్న వాళ్ళకు ఓనర్స్ సమాచారం ఇవ్వలేరు అంటారు. అది వాళ్ళది, అది మాది కాదు కదా జ్యూరిడిక్షన్. ఎందుకంటే వాళ్ళు నాకు పైసలు ఇస్తే నేను జ్యూరిడిక్షన్ తీసుకుంటుంటే నేను చెప్పగలుగుతుంటే, వాళ్ళు ఇల్లీగల్గా వాళ్ళకు రెంట్స్ ఇసుకుంటా వాళ్ళతో ఉన్నప్పుడు మేము చెప్పడానికి లేదు. మేము వీఆర్ ఫైటింగ్ విత్ ఓనర్షిప్. ఎవరైనా కొట్లాడుతారు వాళ్ళతో ఫైట్ చేసాం. వీఆర్ నాట్ ఫైటెడ్ విత్ ద టెనెంట్స్. ఓకే, ఇప్పుడు మేము పబ్లిక్ యాక్షన్ చేస్తాం. లెట్ దెమ్ కమ్ ఇన్ ద ఓపెన్ యాక్షన్ అండ్ మళ్ళీ వాళ్ళు ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకుంటే అప్పుడు లీజ్ గవర్నమెంట్ పరంగా నడుస్తుంది. సబ్ రిజిస్ట్రార్కి క్యాన్సిలేషన్కి రాసినాం సార్. రిజిస్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి సార్? ప్రొహిబిటెడ్లో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఆ సబ్ రిజిస్ట్రార్ మీద మీరు ఏమైనా అది సబ్ రిజిస్ట్రార్ వాళ్ళ ఐజీ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది లెట్ హిమ్ వి విల్ ఎంక్వైరీ. ఆల్రెడీ మేము రాసినాం కూడా. సో అది కూడా తొందరలో అవి కూడా క్లోజ్ అయిపోతుంది. అక్రమంగా ఈ భూముల్లోకి చొరబడి దీంట్లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని దాన్ని రెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఓనర్స్తో ఫైట్ చేస్తున్నాము. 4 ఎకరాల భూమి సుమారుగా
400 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ భూమిని కబ్జా గురి చేశారంటూ కూడా తెలుస్తోంది. సో 3 నెలల పాటుగా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మేము వెయిట్ చేసాము, అక్కడ నుంచి తొలగి వెళ్ళిపోతారేమో అని చెప్పి కానీ వినకపోవడంతో రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవాదాయ శాఖ రంగంలోకి దిగి అన్యక్రాంతమవుతున్నటువంటి దేవాదాయ భూముల్ని తిరిగి జప్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇటువంటి అనేక సంఘటనలు అనేక సమస్యలు కూడా ఉన్నాయి. తిరిగి అన్ని భూములను కూడా జప్తు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కొన్ని గుడ్ న్యూస్ అయితే అంతోంది. ఏదేమైనా కూడా దేవాదాయ శాఖ తిరిగి భూమిని తిరిగి జప్తు చేసుకోవడంతో కొంత అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా కొంత సంబరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ పెట్రీషియా ఇస్తారు. పెట్రీషియా, రాజేంద్ర నగర్లో ఈరోజు కూల్చివేతలపై అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఇప్పటికే చూసుకున్నదైతే రాజేందర్ నగర్ లో కొంచెం హై టెన్షన్ వాతావరణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా రాజేంద్ర నగర్ అత్తాపూర్ లో అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కూల్చివేస్తున్న హైడ్రా భారీగా పోలీస్ బందోబస్తు అయితే కనిపిస్తుంది. సుమారుగా 300 పోలీసులు అయితే ఉన్నారని పూర్తిగా తెలుస్తుంది. కబ్జాకి గురైన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇదంతా కూడా ఎంక్రోచ్ అయిందని పూర్తిగా తెలుస్తుంది. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టే పూర్తిగా కూల్చివేస్తున్న ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా కూల్చివేస్తున్నారు పూర్తిగా తెలుస్తుంది. ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉందో సుమారుగా అదంతా చూస్తుంటే అక్రాస్ 400 crores అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా 4 acres పైన అయితే ఉంది పూర్తిగా భూమి. ఇదంతా వాల్యూ అంతా కూడా అప్రాక్సిమేట్లీ 4 crores వరకు ఉంటుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. టెంపుల్ కి సంబంధించిన అంటే ప్రభుత్వ భూములు అయిపోయినప్పటికీ కూడా పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం మీద అయితే మొత్తం మీద రాజేంద్ర నగర్ అత్తాపూర్లో కూల్చివేతలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు వచ్చి ఆ ఆలయ భూమిని కబ్జా చేసినటువంటి అధికారులు వారి నుంచి చెర నుంచి విడిపించారు. 4 ఎకరాల 24 గుంటల భూమిని తిరిగి ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి జప్తు చేసుకుంది. అది త్వరలోనే ఈ భూమిని ఆక్షన్లో పెడతాం, నిజంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే లీజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే కనుక రావచ్చు అంటూ కూడా వారు చెప్పారు. చూద్దాం మరి ఈ విధంగానే హైదరాబాద్లో అనేక దేవాదాయ భూములు కూడా కబ్జాకు లోనవుతున్నాయి. వాటిని కూడా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా జప్తు చేస్తుందో చూడాలి మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.